హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మీ అందరి కోసం ప్రోటీన్ రెసిపీని అయితే తీసుకొచ్చేసానండి. ఏమనుకుంటున్నారా? ఈ రెసిపీ వచ్చేసి రాగి లడ్డు అండి. మనకు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇమ్యూనిటీ పెరగడానికి రాగి లడ్డు అనేది చాలా బెనిఫిట్ని అయితే ఇస్తుంది. పిల్లలకు అయినా హెల్తీనే, పెద్దవాళ్ళకైనా హెల్తీనే అండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎలా చేయాలో చూసేద్దాం. మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకున్నాను. అలాగే 1 కప్పు రాగి పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, అలాగే 1 కప్ బెల్లం, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గీని అయితే వేసుకుంటున్నాను. వేసుకొని గీ కరిగిన తర్వాత బాదం అండ్ పిస్తా వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. దోరగా అయితే వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోనే కిస్మిస్ని కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేటివన్నీ కూడా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఏ ప్యాన్లో మరొక స్పూన్ నెయ్యినైతే వేసుకొని మనం ఇందాక చూపించిన ఎండు కొబ్బరి తురుమును కూడా ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరిని కూడా చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదే కడాయిలో ఇంకొక స్పూన్ నెయ్యినైతే వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు రాగి పిండిని అయితే వేసుకొని చక్కగా నేతిలో అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇంకో 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. పిండి అంతా నేతిలో ఫ్రై అయ్యేటప్పుడు కమ్మటి వాసన అయితే వస్తుంటుందండి. అప్పటి వరకు అయితే కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే పిండి అనేది మాడిపోతుందండి. ఇలాగైతే చక్కగా అంతా కూడా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే అంతా కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. పిండిని అయితే చల్లారి పెట్టుకుందామండి. అలాగే పిండి చల్లారిపోయేలోపు అదే కడాయిలో మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లం అయితే ఉంటుంది కదండి, దాన్ని అయితే కరిగించుకుందాము. ఇందులో కొన్ని వాటర్ అయితే పోసుకొని బెల్లాన్ని అంతా కూడా ఉండలు లేకుండా అయితే చక్కగా కరిగించుకుందాం. ఈ విధంగా అయితే కరిగించుకోవాలండి. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. చూస్తున్నారు కదా, మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అంతా కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా చల్లారి పెట్టుకున్న పౌడర్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా అంతా కూడా పేస్ట్ లాగా చేసుకుందామండి, పౌడర్ లాగా. చూసేయండి, ఈ విధంగా అయితే పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే నేను డ్రై ఫ్రూట్స్ కొన్ని అయితే తీసి పక్కకైతే పెట్టేసుకున్నాను. అవి కూడా వేసి పిండినైతే మొత్తం కూడా కలిపేసుకోవాలండి. అలాగే మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే కలిపేసుకోవాలి పిండిని. మరీ లూజ్గా కాకుండా ఉండలా కట్టేలాగైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే పిండిని అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఇలాగైతే
ఉండైతే కట్టాలండి, మరి పగిలిపోకుండా ఇలాగైతే చేసుకోవాలి. ఈ విధంగా లడ్డూలాగైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ముద్దలు చేసుకుంటూ అయితే లడ్డూలనైతే ప్రిపేర్ చేసుకుందాం. సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ అండి. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే రెసిపీ అండి. ఈ లడ్డు తినడం వల్ల పిల్లల బోన్స్కి కూడా స్ట్రెంగ్త్ని అయితే ఇస్తుందండి. ఇలాంటి మోర్ హెల్తీ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వాచ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.